అమెరికాలోని ఫ్రిస్కో నగరంలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్లో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఫ్రిస్కో మేయర్ జెఫ్ చెనీ ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణాన్ని తిలకించారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. భద్రాచల రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని తలపించేలా ఈ ఉత్సవం జరిగింది. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించిన ఉత్సవ మూర్తులతో అర్చక స్వాములు కళ్యాణాంగి అంగరంగ వైభవంగా జరిపించారు. సంకీర్తనలు, కూచిపూడి నృత్యాలతో ఈ వేడుకలు అట్టహాసంగా సాగాయి. అనంతరం భక్తులకు దేవాలయం కమిటీ వారు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముత్యాల తలంబ్రాలతో పాటు లడ్డూ ప్రసాదాలను భద్రాచలం నుంచి తెప్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాటు చేసిన ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ టీంని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్. రోజు ఫ్రిస్కో ఫ్లయర్స్లో శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో మరియు అలాగే భద్రాద్రిలో ఉన్న రామాలయం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రిస్కో ఫ్లయర్స్లో శ్రీరామనవమి సీతారామ కళ్యాణ ఉత్సవము ఎంతో కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు. పిల్ల పాపలు ఎంతో సాహిత్య మరియు సంగీత నృత్యాలు మరియు పాటలు, వయలిన్ అండ్ మృదంగం ఇలా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అండ్ దీనికి ముఖ్య అతిథిగా జెఫ్ చెనీ గారు రావడము, ఫ్రిస్కో వాసులతో అండ్ డాలస్ వాసులతో ఆయన కూడా జై శ్రీరామ్ అనడం ఈరోజు ఒక ప్రత్యేక గమనిక అనమాట. అండ్ అంతేకాకుండా పిల్లలు ఎన్నో నృత్యాలు మరియు పాటలు పాడి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఆర్వీవీఎస్ టెంపుల్ మెకనీలో ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. దానికి ఫండ్స్ కోసమని ఇది చేశాము. సో ఫండ్ రైజింగ్ కోసము. సో దాతలందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన వాళ్ళు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా మరియు చూడబోయే వాళ్ళు కూడా రేపు మీకు కుదిరితే rvvstemple.com వెబ్సైట్కి వెళ్ళి మీ డొనేషన్స్ని ఇవ్వగలరని మనవి. థ్యాంక్ యూ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సియావర రామచంద్రకి జై. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారము. నా పేరు గరుడాద్రి నరసింహమూర్తి శర్మ. ఈరోజు సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. ఫ్రిస్కో ఫ్లయర్స్లో వేలాది మంది జనాలు వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరము భద్రాచలం నుండి వచ్చినటువంటి ప్రసాదాన్ని భక్తులు తీసుకుని భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలని నా కోరిక. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఫ్రిస్కో నగరంలో ఫ్రిస్కో ఫ్లయర్స్లో ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ వారి సారథ్యంలో భద్రాచలం నుంచి వచ్చిన తలంబ్రాలు, ప్రసాదాలు, పట్టు వస్త్రాలతో ఈరోజు సీతారామ వారి కళ్యాణం బాగా జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ ముఖ్య అతిథులుగా ఫ్రిస్కో మేయర్ జెఫ్ చెనీ గారు అండ్ గోపాల్ పొన్నంగి గారు ఐఎస్డి నుంచి వారు ఇక్కడ వచ్చారు. ఇదే కాకుండా ఈ యొక్క భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతుందో కళ్యాణం, అదేవిధంగా ఇక్కడ అద్భుతంగా గరుడాద్రి నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం. ఈయనకి వేలాది మంది భక్తులు విచ్చేశారు. అండ్ మీ అందరికీ తెలుసు, ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ మిక్కిని ప్రాంతంలో ఉంది. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు. సో దీనికి ఫండ్ రైజింగ్ ఇదిలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా జరిగింది. సో చాలామంది కార్యక్రమానికి విచ్చేసి వారు ఒక అద్భుతమైన డివైన్ ఎక్స్పీరియన్స్ని పొందగలిగారు ఈరోజు. సో వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ తరఫు నుంచి. మీడియా మిత్రులకి, డాలస్ వాసులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు భద్రాచలం వారి సౌజన్యంతో మరియు మన డాలస్లో ప్రత్యేకంగా మన మెకనీలో కొలువై ఉన్న శ్రీ వీర వెంకట శ్రీ సత్యనారాయణ స్వామివారి టెంపుల్ ఆధ్వర్యంలో భద్రాద్రి రామయ్య సీతమ్మ వార్ల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అందుకు మనకు సంగీత కచేరీ, వివిధ కళలు, నృత్యాలు ఇవన్నీ ప్రదర్శిస్తూ ఇక ఇంతటి మహోన్నత కార్యక్రమంలో మనందరం పాల్పంచుకోవడం ఎంతో గర్వకారణం. అది డాలస్లో జరుపుకోవడం మన తెలుగువారికి, పైగా మన భాషలను, మన కళలను ప్రోత్సహిస్తున్న వివిధ సంస్థల వారికి ధన్యవాదాలు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది
మన గరుడాద్రి నరసింహమూర్తి గారు ఆర్వీఎస్ఎస్వి టెంపుల్ని ప్రతిష్టాపించి ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎన్నో ఆటంకాలను దాటి ఈరోజు దాన్ని ఒక ప్రత్యేకమైన ఆలయంగా తీర్చిదిద్దారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కోసమని దాన్ని ఎక్స్పాన్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. డాలస్లో ఉన్న తెలుగువారు ప్రతి ఒక్కరూ పేరు పేరున వాళ్ళంతా సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఫ్రిస్కో ఫ్లయర్స్లో చాలా చక్కగా జరిగాయి. ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారకులు గరుడాద్రి నరసింహమూర్తి గారు. అదేవిధంగా ఇందులో ఇంత చక్కగా మేమందరం పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా చిన్నారులందరూ, నా శిష్యులందరూ చక్కగా ఇందులో చాలా పాటలు పాడడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. నాతో పాటు నా స్నేహితురాలు స్వప్న రాగలిన గారు, ఆవిడ డాలస్లోనే ఒక పెద్ద కూచిపూడి టీచర్. ఆవిడ మా స్టూడెంట్లు కలిసి కొన్ని పాటలు కలిసి ప్రాక్టీస్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా సుధా కలవగుంట్ల గారు, ఆవిడ కూడా వాళ్ళ స్టూడెంట్లని తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం జరిగింది. చాలా చక్కగా చేస్తారు వాళ్ళ పిల్లలు కూడా. వన్ ఆఫ్ ద టెంపుల్ వాలంటీర్ వాళ్ళ అమ్మాయి నిహారిక, ఆ అమ్మాయి చాలా చక్కగా తను కూడా పర్ఫామ్ చేసింది. డెకరేషన్ చేసిన లైట్స్ అండ్ గ్లిటర్స్ వాళ్ళకి మా ధన్యవాదాలు. అండ్ అవకాశం ఇచ్చిన, ఇంత గొప్ప కార్యక్రమంలో మా అందరికీ అవకాశం ఇచ్చిన ఆర్వీవీఎస్ టెంపుల్ వారికి, అలానే ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా వెంకట్ గారికి ధన్యవాదాలు.